కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామంలో వడ్డెర ఓబన్న 217వ జయంతి వేడుకలను వడ్డెర కులస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. స్వాతంత్ర సమర ఉద్యమంలో దేశానికి ఎందరో నాయకులను, ఉద్యమకారులను అందించిన ఘనత వడ్డెర జాతి కులస్తులదని, త్యాగాలకు, ధైర్యానికి మారుపేరుగా ఉన్న వడ్డెర కులస్తుల మూలపురుషుడు స్వాతంత్ర సమరోద్యమంలో వడ్డెర జాతి పరాక్రమాన్ని శత్రువులకు రుచి చూపించిన వడ్డెర ఓబన్న చరిత్రను ఈరోజు స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రాలయ నియోజకవర్గం వడ్డెర కుల నాయకులు వర్సు నాగరాజు, బుల్లిగయ్య సిద్ధయ్య, విశ్వనాథ్, భీమేష్లు అన్నారు. మొదటగా వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకప్పుడు రాజులుగా రాజ్యాలను పాలించిన వడ్డెర సంఘస్థులు నేడు వెనకబడిన జాబితాలో ఉన్నారని, రాత్రి పగలు తేడా లేకుండా కొండలను పిండి చేసి చేతి కష్టంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వెనుకబడిన తమ జాతిని ప్రభుత్వం గుర్తించి చేయుత ఇవ్వాలని, వడ్డెర కులస్తులను ఎస్టీలుగా గుర్తించాలని ఈ సందర్భంగా వర్సు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్డె బులిగయ్య, నియోజకవర్గ వడ్డెర కుల నాయకులు వర్సు నాగరాజు, వీరేష్, విశ్వనాథ్ వారితో పాటు గ్రామ వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్న మన వడ్డె ఓబన్న గారు జయంతి 217వ జయంతి ఈరోజు మా అగసనూరు గ్రామంలో జరుపుకోవడం జరిగింది. స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్న మా ఓబన్న ఆయన చరిత్ర చెప్పుకోవడానికి చాలా చిన్నది, కానీ అలాంటి యోధుడు మళ్ళీ దొరకడని మా కులాల్లో అలాంటి యోధుడు మళ్ళీ దొరకడని సభముఖంగా తెలియజేస్తున్నాం. అప్పట్లో వడ్డెరలు రాజులుగా ఉన్నారు, బంటులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో పూర్వీకులంతా ఒక రాజులుగా పాలించిన ఇప్పుడు మాత్రం నిరుపేదలుగా ఉన్నారు. అలాంటి నిరుపేదలకి ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తుంది.